పెద్దపల్లి పట్టణ మొబైల్ షాప్స్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ ఆవరణలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షునిగా ఎండి హకీం, ఉపాధ్యక్షులుగా తాళ్లరాజు, జనరల్ సెక్రటరీ బి సామ్రాట్, వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ ఆసిఫ్, క్యాషియర్ పురుషోత్తంలను ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా సంతు, శ్రీకాంత్, సాగర్, రవి, సది ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఎండి హకీం మాట్లాడుతూ పెద్దపల్లి మొబైల్ షాప్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగిందని, మొబైల్ అసోసియేషన్ లో ఎవరికైనా ఏ సమస్య వచ్చినా కలిసి పరిష్కరించుకుందామని అన్నారు. నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు గాను ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి డిస్టిక్ లో మొబైల్ అసోసియేషన్ ఎన్నుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా పెద్దపల్లిలో మొబైల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నాకు ఎన్నుకోవడం జరిగింది. దీనికి నా తరఫున మొబైల్ అసోసియేషన్ అందరికీ ధన్యవాదములు. మేము ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా మా మొబైల్ అసోసియేషన్ తరఫున అందరికీ ఏ ప్రాబ్లం వచ్చినా అందరికీ సాల్వ్ చేసుకుంటా, ఏ సమస్య ఉన్నా అందరికీ పని చేసుకుంటా పోతున్నాం. కాబట్టి ఈ సంవత్సరం కూడా అలాగనే అందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అందరు ఏ సమస్య అయినా కలిసిమెలిసి మనం దానికి చేసుకుంటాం. ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దపల్లి మొబైల్ షాపులో అందరికీ ధన్యవాదాలు. పెద్దపల్లి జిల్లా మొబైల్ అసోసియేషన్కి ఈరోజు ఎన్నికలు చేసుకోవడం జరిగింది. దీనికి అధ్యక్ష, ఉపాధ్యక్ష, క్యాషియరు, వాళ్ళు సహాయ సహకార సెక్యూరిటీతో సహాయ సహకారాలతో ఇంకా ముందుకెళ్ళాలి. ఇక నుండి ధరల విషయమైన ప్రతి వాళ్ళు కూడా ఐక్యతగా ఉండి మన అసోసియేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎవరు కూడా ఇబ్బంది చేసుకోకుండా రేట్ల విషయం కానీ ఏదైనా చిన్న సమస్య వచ్చినా నాకు నిలుస్తున్న అసోసియేషన్ పెద్దలందరికీ సహాయ సహకారాలతో ఎలాంటి ఇబ్బంది కాకుండా ముందుకెళ్తాము. ఇలానే ఐక్యతగా మన పెద్దపల్లి అసోసియేషన్ని ఇలానే ఉంటూ ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళ ఉన్న ధైర్యంతో మనం ముందుకెళ్తాం. ఈరోజు గౌరవంగా అధ్యక్ష, ఉపాధ్యక్ష, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీకి సన్మానించుకోవడం జరిగింది. క్యాషియర్ గారికి ఇలానే ఐక్యతగా ఉంటూ ప్రతి ఒక్క రిటైరు ఐక్యతగా చాలా ఐక్యతగా ఉంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను.